నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు రాజస్థాన్ ఉత్తరాఖండ్లో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం అవినీతి పరులకు అండగా నిలిచే ఇండీ కూటమిని దూరంగా ఉంచాలన్న నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 100 కోట్ల పైబడి నగదు లిక్కర్ డ్రగ్స్ జప్తు చెక్ పోస్టులలో భద్రతను పటిష్టం చేశామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మూడో విడత ఎన్నికల పోలింగ్ కు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్సభ స్థానాలకు మే 7న పోలింగ్ ఈ నెల 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న రాష్ట్ర మత్స్యశాఖ దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో పవిత్ర రంజాన్ వేడుకలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు వార్తల్లోని వివరాలు అవినీతి కుటుంబ రాజకీయాల చరిత్ర కలిగిన ఇండీ కూటమిని తిరస్కరించి అందరి అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే బీజేపీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజలకు జలాలు ఇచ్చే విషయంలో కూడా కాంగ్రెస్ తన హయాంలో అవినీతికి పాల్పడిందని ప్రధానమంత్రి విరుచుకుపడ్డారు. రాజస్థాన్ కరౌలీలో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్లోని ప్రతి ఇంటికి నీరు చేరేలా కార్యక్రమాలు అమలు చేస్తామని మోదీ అన్నారు. पूरा करने के लिए मेरा हर पल हर क्षण देश के लिए है. पल पल आपके नाम, हर पल देश के नाम. और इसलिए मैं तो कहता हूं 24/7 फॉर 2047. साथियों, जो लोग हमारा घोर विरोध करते हैं, ये परिवारवाद और भ्रष्टाचार के दलदल में डूबी कांग्रेस जनता की मजबूरियों में मुनाफा खोजती है. राजस्थान में पानी के संकट को बड़ा बनाने वाली कांग्रेस ही है. केंद्र सरकार ने हर घर पानी पहुंचाने के लिए जल जीवन मिशन शुरू किया. उसमें भी कांग्रेस ने भ्रष्टाचार किया. आज हमारे प्रयासों से करौली धौलपुर के 1.5 लाख घरों में पानी पहुंचा. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. గత 2 రోజులుగా 3 రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టిన ఆయన ఈరోజు ఉత్తరాఖండ్లో రిషికేశ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందన్నారు. తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ను రద్దు చేశామన్నారు. మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్న ప్రధాని వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. 1 నేషన్ 1 పెన్షన్తో సైనిక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. రక్షణ రంగంలో కూడా అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. आतंकवादियों को घर में घुसकर मारा जाता है. आज भारत में मजबूत सरकार है, इसलिए भारत का तिरंगा युद्ध क्षेत्र में भी सुरक्षा की गारंटी बन जाता है. ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అన్యాయంపై పోరాటానికి సమానత్వ సాధనలో తన జీవితాన్ని అంకితం చేశారని, మహాత్మా ఆలోచనలు లక్షలాది మందికి బలాన్ని ఇచ్చాయని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విద్యారంగంలో మహిళా సాధికారతలో జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేసి సమాజంపై చెరగని ముద్ర వేశారని ఈ సందర్భంగా కొనియాడారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మే 7వ తేదీన పోలింగ్ జరిగే అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరగనుంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు మధ్యప్రదేశ్లోని 29 బెతిల్ పీసీలో వాయిదా వేసిన స్థానానికి కూడా మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20వ తేదీన నామినేషన్ల పరిశీలన అనంతరం 22వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 7న పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించాలని, వెబ్ కాస్టింగ్, జీపీఎస్ ద్వారా మద్యం సరఫరాను నియంత్రించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు వెబ్ కాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించారు. రాష్ట్రంలోని మద్యం తయారీ సంస్థలు, మద్యం గూడెంలలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ, నిల్వ చేసే స్థానాల వంటి కీలక స్థానాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం తయారీ సంస్థ నుంచి మద్యం షాపులు, బార్లు లేదా ఇతర సంస్థలకు సరఫరా చేస్తున్న వాహనాలపై జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను అంతా వెబ్ కాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు. ఈ నెల 15లోగా వెబ్ కాస్టింగ్, మద్యం సరఫరా చేసే వాహనాల జీపీఎస్ ట్రాకింగ్కు సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను జప్తు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రకాశం జిల్లా పర్యావరణంలో భాగంగా ఈరోజు ఆయన మద్దపాడు, సింగరాయకొండ వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్టులను జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సునీల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ తనిఖీల్లో భాగంగా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల హ్యాండ్ బ్యాగ్లను తనిఖీ చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నగదు, మద్యం, ఉచిత బహుమతులు వంటి 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. డ్రగ్స్, ఫ్రీబీస్ అన్నీ ఉన్నాయి. సో 100 కోట్ల వరకు సీజ్ అయింది 16th అంటే అనౌన్స్మెంట్ డేట్ నుంచి ఇప్పుడు దాకా. సో అదే పద్ధతిని మనం ముందు కూడా చెక్ పోస్ట్లో బాగా పనిచేస్తున్నారు. సో ఐ హ్యావ్ పర్సనల్గా చెక్ చేసిన తర్వాత ఇంకేమైనా ఎక్కడైనా ఎనీ గ్యాప్ ఉంటే అది కూడా మేము సరి చేస్తాము. ఇంకొకటి మనం ఏం చెప్పామంటే చెక్ పోస్ట్లో మామూలు ప్రజలు చాలామంది ఇక్కడ వెళ్తూ ఉంటారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని చారిత్రక బారా షాహిద్ మైదానంలో ఈద్గా మసీద్లో ముస్లింలు సామాజిక రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. మానవాళికి జీవన ప్రమాణాలను, అల్లా ప్రార్థనలను నిర్దేశిస్తూ ఖురాన్ భూమికి చేరిన పవిత్ర మాసాన్ని ముస్లింలు 5 పూటలా నమాజ్ చేస్తూ ఉపవాస దీక్షలతో కొనసాగించారు. చివరి రోజు రంజాన్ పురస్కరించుకుని ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేశారు. నగరంలో పలుచోట్ల జిల్లా వ్యాప్తంగా మైదానాలు, ఈద్గా మసీదుల్లో ఈ ప్రార్థనలు సాగాయి. జిల్లాలోని ప్రధానంగా నెల్లూరులోని ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రార్థనలో రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు పాల్గొని ఈద్ ముబారక్ అందజేశారు. రమదాన్ పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ని అల్లా కరుణామయుడు, దయార్ద్ర హృదయుడు అయినటువంటి అల్లా మహమ్మద్ ప్రవక్తకి అందించినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో రమ్ద్ అనేటటువంటి అరబ్ పదానికి అర్థం జ్వలించేది, వేడి పుట్టించేది అన్నటువంటి అర్థంతో రంజాన్ అన్నటువంటిది ఉత్పన్నమైనటువంటిది. ఈ యొక్క శుభ సందర్భంగా ముస్లిం సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక
రాష్ట్రంలో అతిపెద్ద చారిత్రక నేపథ్యం కలిగిన మసీదులో శ్రీకాకుళం నగరంలో ఉన్న జామియా మసీదు ఒకటి కావడం శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రంజాన్ పండుగ ముగింపు సందర్భంగా గురువారం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జామియా మసీద్, కళింగపట్నం మసీద్, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, రణస్థలం, లావేరు, నరసన్నపేట, పాతపట్నం మండలాల్లో ఉన్న మసీదులో ప్రత్యేక ప్రార్థనలు, నమాజులు చేశారు. శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీరా జిలానీ సమూల్, శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ తదితరులు ముస్లిం సోదరులతో కలిసి నమాజులో పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక ఈద్ ముబారక్ అని ఎంపీ కొనియాడారు. సంతోషంగా గడవాలని, మీ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున, స్థానిక ప్రతినిధిగా నా తరఫున, స్నేహితులైనటువంటి శ్రేయోభిలాషులైనటువంటి ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు దేశం మొత్తం మీద ఒక మంచి వాతావరణం ఈరోజు ఈ పండుగ వల్ల వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి శ్రీకాకుళం పట్టణంలో కూడా జామా మస్జిద్ అతిపెద్ద మస్జిద్ ఇది. మరి ఇటువంటి మస్జిద్లో వాళ్ళ సమక్షంలో ముస్లిం సోదరిమణులతో ఈ యొక్క పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి. అలా రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన నియోజకవర్గాల్లోని ఈమని గ్రామం నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈమని, తాడేపల్లి రూరల్, చిర్రావూర్, గుండిమేడ గ్రామాల స్థానిక ప్రజలతో లోకేష్ రచ్చబండ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందాక అభివృద్ధి పనులతో ఇక్కడ ప్రజల రుణం తీర్చుకుంటారని పేర్కొన్నారు. దుగ్గిరాల ప్రాంతంలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఇక్కడ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వస్తే నీటి ట్యాంకర్ పంపించారా? పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఏనాడైనా ఉద్యోగాలు కల్పించారా? పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏనాడైనా మనం పట్టించుకున్నారా? ఈ ఎన్నికల ముందల కరకట్ట కమలాసన్ ఉన్నాడే, ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల ముందల అనేక మాటలు చెప్పినాడు. ఇప్పుడేమో కనీసం గ్రామాల్లోకి వచ్చి సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. గన్నవరం నియోజకవర్గం సంబంధించి ఎన్నికల నిర్వహణకు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఆర్ఓ గీతాంజలి శర్మ పరిశీలించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనల మేరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎంట్రీ, భద్రతా సిబ్బంది కనబడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసే ప్రదేశాలు కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. చిన్న పొరపాట్లు ఏమైనా కనిపిస్తే దాన్ని కూడా ఇప్పుడే ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ఇప్పుడే మనం సరి చేసుకోవాలి. ఎన్నికల్ని మనము ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సజావుగా, నిష్పక్షపాతంగా. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని చిత్తూరు జిల్లా యాదవ సాధికారత అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ తెలిపారు. చిత్తూరులోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఆరాధ్య దైవం శ్రీ విద్యకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. పూలే విద్యా ప్రాముఖ్యతను గుర్తించి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఒక విద్యాలయాన్ని స్థాపించి తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా పలువురికి విద్యాబోధన చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. నాటి ఎన్టీఆర్తో పాటు నేటి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎంతో మేలు చేశారని అన్నారు. ముఖ్యంగా టీడీపీ పాలనలో బీసీ వర్గాలకు ఆదరణ పథకం కింద పనిముట్లు మంజూరు చేయించి వారిని వృత్తిపరంగా ఆదుకున్నారని తెలియజేశారు. తారక రామారావు గారు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ బీసీల కోసం, బీసీల ఉద్ధరణ కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వరకు అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు బీసీల ఉద్ధరణ కోసం పాటుపడి ఆయన బీసీల కోసం ఒక బీసీ రక్షణ చట్టం తీసుకొని వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఆనాటి పరిస్థితులను ఎదిరించి పనిచేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ పుష్పమణి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం
మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుష్పమణి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను, ఆశయాలను ఆచరణలో పెట్టడంలో జ్యోతిరావు పూలే దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆనాటి పరిస్థితులను ఎదిరించి విద్య ఆవశ్యకతను, ముఖ్యంగా స్త్రీ విద్య కోసం చాటి చెప్పడం జరిగిందన్నారు. అందులో భాగంగానే బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారని చెప్పారు. కాదు, ఆచరించి చూపించారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సావిత్రిబాయి పూలే అని వారి సతీమణి ప్రపంచంలోనే మొట్టమొదటి స్త్రీ అధ్యాపకురాలు. ఆమెను తయారు చేసింది కూడా ఆయనే. ఆయన ఊరికే మాటలు చెప్పడం కాదు, స్త్రీ. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకెనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. జ్యోతిబా పూలే జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. హిందూ కళాశాల సెంటర్లో గల జ్యోతిబా విగ్రహానికి బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం, వారికి విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లిన జ్యోతిబా పూలే కలలు నిజమయ్యేలా 33% మహిళా రిజర్వేషన్లను బీజేపీ పార్టీలోనే అందిందని ఆయన గుర్తు చేశారు. అమరావతి ప్రాంతంలో జ్యోతిబా పూలే స్మారక వనాన్ని నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలను అనగానే వర్గాలుగా చూడకుండా విద్యను అందించాలి, వైద్యం అందించాలి, వారు కూడా సమాజంలో ఒక గుర్తింపు తేవాలని ఏదైతే వారు కలలు కన్నారో ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ఫైనాన్స్ చేస్తూ పాటు 33% మహిళలకు రిజర్వేషన్ తో పాటు మహిళల ఆత్మగౌరవం పెంచడం కోసం, సామాజిక న్యాయం కోసం జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. మోదీ పాలనలో వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం బీసీలకు సాధికారత కల్పించిందన్నారు. భారతదేశంలో ప్రతి మహిళ విద్యావంతురాలవ్వాలన్న జ్యోతిరావు పూలే ఆకాంక్షలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కుల కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలు ప్రతి పౌరుడు మరువలేనివని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మోదీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల హక్కులను పోరాడుతుందని నాగభూషణం అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం కోసం, ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు గతంలో వారు వెళ్తూ ఉంటే అనేక అవమానాలకు చేయడం జరిగింది. కానీ అవమానాన్ని భరించిన కారణంగా ఈరోజు వారు మహర్షి అయ్యారు. అంటే నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి నాకు అందులో ఉన్న కష్ట నష్టాలు తెలుసు. అది మహారాష్ట్రలో సతారా జిల్లాలో చేయటం అంటే ఇక్కడ సతారా జిల్లా ఇవాళ #1 అగ్రికల్చర్. ఎందుకంటే ఈ రోజున అటువంటి వ్యక్తులకి కేంద్రంలో ఉన్న మోడీ గారు మరి రాష్ట్రపతి పదవులు కానీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కానీ, మన ఇన్ఫర్మేషన్ కమిషనర్. ముస్లిం సోదరులకు పవిత్ర మాసం రంజాన్ చివరి రోజున ఈద్ ఉల్ ఫితర్ పండుగను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రామచంద్రపురం పట్టణంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రపురం మసీద్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ కరీం రంజాన్ ప్రత్యేకతలను వివరించారు.
కాబట్టి దీన్ని పవిత్రమైన రంజాన్ నెలగా ముస్లిం సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో 30 రోజుల పాటు ఉపవాసాలు చేసి చివరి రోజున చంద్రుడిని దర్శించిన తర్వాత దీక్ష విరమించి మరుసటి రోజునే మనకి ఈ ఈద్ నమాజ్, ఈదుల్ ఫితర్ నమాజ్ అనేది ఆచరించడం అనేది పూర్వం నుంచి ఈ ఖురాన్ ఆవిర్భవించిన నుంచి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. బుధవారం నెలవంక కనిపించడంతో ముస్లింల ఉపవాసాలను వివరించారు. పుట్టపర్తి కొత్త చెరువు ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాసంలో ముఖ్యంగా పూర్తిగా ఉపవాసాలతో ప్రారంభం చేస్తాం. నెలవంక కనుక నుంచి నెలవంక ఉపవాసాలు పూర్తిగా మస్జిద్లో నమాజ్ చదివే కంటే ఈద్గా పోవడం ముఖ్యంగా అందరూ ఐక్యతగా అక్కడ నమాజ్ చదివి ఐక్యత సంభావం చేసుకోవడానికి మాకు భగవంతులు మాకు ఉపవాసంలో ఎట్లా ఏం చేస్తారని చెప్పంటే లాస్ట్ అబ్బాయి ఉపవాసంలో ఉండి లాస్ట్ కడపట్లో కూడా చనిపోయాననే సందర్భంలో కూడా భగవంతుడు సాయంకాలానికి మొదటి టయానికి కూడా ఆయన హుషారు వచ్చి బతికినా అనే సందర్భం కూడా భగవంతుడు స్వరూపం చూపించాడు. అందుకు ఈ ఉపవాసాన్ని మేము రంజాన్ శుభాకాంక్షలు. పోయిన నెల ప్రారంభమైన ఈ రంజాన్ నేటితో ముగిసింది. మాకు 10 రోజులుగా పవిత్రమైన దీక్షలో ఉండి పవిత్రమైన ఉపవాసం చేసి ప్రతి ఒక్కరు ముస్లింలు ఉపవాసం చేసి ఈ రంజాన్ జరుపుకుంటారు. దీని ముఖ్య కారణం ఏమంటే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్లో మాండల జనసభలో ప్రసంగించారు. కోట్లాది మంది ప్రజల పేదరికాన్ని నిర్మూలిస్తూ ప్రతి ఒక్కరి ప్రగతిని కాంక్షించే దిశలో నరేంద్ర మోదీ నేతృత్వంలో పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలో కుటుంబ ప్రయోజనాల కోసమే ఇండి కూటమి పనిచేస్తుందన్నారు. संदेश खाली जैसी शर्मनाक घटना में भी आप पॉलिटिक्स कर रही हो। सालों तक आपके नाक के नीचे महिलाओं पर अत्याचार होता रहा। तृणमूल कांग्रेस के गुंडे अत्याचार करते रहे। जब इसको पकड़ने गए, ईडी पर पथराव किया। నిరుద్యోగం, ధరల పెరుగుదల నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజస్థాన్లోని అనూప్గఢ్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తమ కూటమి అధికారంలోకి వస్తే యువత, మహిళలు, రైతులు మొదలైన అన్ని వర్గాలకు గొప్ప ప్రయోజనాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. हिंदुस्तान की जनता से अगर आप पूछें तो वो आपको बताएंगे पहले नंबर पर बेरोजगारी, दूसरे नंबर पर महंगाई। मगर अगर आप हिंदुस्तान के मीडिया से पूछेंगे या मीडिया को देखेंगे तो आपको लगेगा ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తమ కస్టడీలోకి తీసుకుంది. ఇదే కేసులో గతంలో హైదరాబాద్లో ఆమెను ప్రశ్నించింది. ఈ కేసు వ్యవహారంలోనే ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. తీహాడ్ జైల్లో ఉన్న కవితను సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6వ తేదీన కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి ప్రశ్నించింది. తాజాగా కస్టడీలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. కవితను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. జగన్ పాలనలో రాష్ట్రంలో నిత్యావసర ధరలు, పన్నులు విపరీతంగా పెరిగిపోయాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కోనసీమలోని అంబాజీపేటలో ప్రజాగళం సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఒకప్పుడు కోనసీమ అంటే ప్రశాంతతకు మారుపేరుగా ఉంటే జగన్ పాలనలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. తమ ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని, ఉద్యోగ అవకాశాలు భారీగా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డం బట్టి స్పందన ఈరోజు మిత్రుడు, మీ అందరి అభిమాన నాయకుడు, పవర్ స్టార్ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే అనిపించింది ఎన్నికలు లాంఛనమే, మనమే గెలుస్తున్నాం.
మన ఆడబిడ్డల స్పందన చూశాను. వీర వనితలైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా గాజు గ్లాసుకు ఓటేసి గట్టిగా ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు. ఇంకో పక్క హరీష్ తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందుకు పొమ్మని మిమ్మల్ని కోరుతున్నాం. ఒక ఛాన్స్ నమ్మి మీరందరూ కూడా ఓట్లేశారు. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. మీలో ఒక బాధ, ఆవేదన, ఆక్రందన, అభద్రతా భావం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం. ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరంతో కలిపి మొత్తం 9,99,698 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయిగా జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 4వ తేదీకి పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి సముద్రంలో మత్స్య సంపద వేటపై నిషేధం అమల్లోకి రానుంది. సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ మోటార్ బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల మత్స్య సంపద వేటను ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 2 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ రకాలైన చేపలు, రొయ్య జాతులు, వాటి సంతానోత్పత్తి కాలంలో వాటిని సంరక్షించుకోవడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం వలన సముద్ర జలచరాలను, మత్స్య సంపద సుస్థిరతను సాధించవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పేర్కొన్నారు. నిషేధించిన 61 రోజుల్లో ఖచ్చితమైన నిబంధనలు అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులు నిరంతరం గస్తీ ఏర్పాట్లు నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, దాదాపు 129 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణకి కూర్మానాథ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కూర్మానాథ్ సూచించారు. దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాసాలను విరమిస్తూ ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో అయోధ్య, అలీగఢ్, గుజరాత్లోని సూరత్, తమిళనాడులోని మదురై ఇంకా అనేక చోట్ల ముస్లింలు వేడుకగా రంజాన్ పండుగ జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మసీదులు నూతన శోభను సంతరించుకున్నాయి. ఈ ఉదయం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ చేయడం వంటి సత్కార్యాల ద్వారా అల్లా స్మరణలో తరించే ఈ రంజాన్ ప్రజలకు సుఖ సంతోషాలు అందించాలని ఆకాంక్షించారు. రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సామరస్యానికి, దాతృత్వానికి ప్రతీక కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.